దేశంలో సెక్యులర్ ప్రజాస్వామ్యం రావాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని తెలిపారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అతివాద గ్రూపులతో ఒప్పందాలు చేసుకుని పాలనలో భాగస్వాములను చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ జోడో యాత్రతో దేశాన్ని మళ్లీ ఐక్యం చేస్తున్నారని ఢిల్లీలో తెలిపారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు మల్లు రవి. 33వ రాజీవ్ గాంధీ వర్ధంతికి వీరభూమి దగ్గర నేను అటెండ్ కావటం జరిగింది. రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్రని హైదరాబాదులో చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు చేసి భారతదేశంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర చేసేదానికి పునాదులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు అన్నిటితోని అగ్రిమెంట్ చేసుకుని పరిపాలనలో భాగస్వాములను చేసి భారతదేశంలో శాంతి స్థాపించడానికి ప్రయత్నం చేశారు. చివరికి భారతదేశ సమగ్రత కోసం, భారతదేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప జాతీయ నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కానీ, టెక్నాలజీ ఉపయోగించేటటువంటి టెక్నోక్రాట్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ కూడా రాజీవ్ గాంధీ గారి మార్గంలో మనం నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదృష్టానికి రాహుల్ గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు చూపించినటువంటి మార్గంలోనే నడవటమే కాకుండా అనుసరించి చూపిస్తున్నారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ.